కరీంనగర్లో గతంలో నిర్మించిన అంబేద్కర్ సంఘం భవనం నిర్మానుషంగా ఉందని వెంటనే అట్టి భవనాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నేతలు మాట్లాడుతూ నగరంలోని అంబేద్కర్ భవనాన్ని వినియోగంలోకి తెచ్చి దళితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. అందరికీ దళితులకు న్యాయం చేసే విధంగా ఇప్పటికి కూడా అది చెత్త చెదారంతోనే చింతకుంటలో ఉన్నటువంటి అంబేద్కర్ భవనం ఇలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో. మరి కలెక్టర్ గారు ఎస్సీ కార్పొరేషన్ డీడీ గారికి చెప్పారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇది మా పరిధిలో లేదు, ఆర్ఎండ్బి గెస్ట్ ఆర్ఎండ్బి వాళ్ళ పరిధిలో ఉన్నది, వాళ్ళకి మేము రికమెండ్ చేస్తాం, ఆ తర్వాత దాన్ని ఏదో రకంగా తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులకు. అది గత వారం 10 రోజులలో ఇప్పటికీ రాబోయే రోజుల్లో వారం 10 రోజులలో కనుక దాని అభివృద్ధిలోకి తీసుకురాకుంటే పెద్ద ఎత్తున ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆడ రాస్తారోకా చేసి ఖచ్చితంగా కలెక్టరేట్ అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి కూడా మేము పిలుపునిస్తూ ఉంటాం. మేము కలెక్టర్ గారికి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేడం మీరు ప్రత్యేకమైన చొరవ చూసి అది దళితులకు మాకు ఎంతో దైవ సమానమైనటువంటి దేవాలయం అయినటువంటి అంబేద్కర్ సంఘం మరి ఆ సంఘాన్ని నిరుపయోగం వస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని వెంటనే దాని మీద స్పందించి దాన్ని ఉపయోగంలో తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిసర ప్రాంతాల్లో మరి ఈరోజు నిరుపయోగంగా ఉన్నది, దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచింది, కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించి 3 సంవత్సరాలు గడిచింది, అక్కడ గడ్డి మొలిచే పరిస్థితి ఏర్పడ్డది. అది వినియోగంలోకి తీసుకొస్తే దళితులకు నిమ్న జాతి వర్గాలకు చాలా ఉపయోగం అవుతుందని చెప్పేసి మేము ఈరోజు రిప్రజెంటేషన్ చేసినాం. దయచేసి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో స్పందించి దాని మీద ఆ వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతాం.